హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతిలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేసే ప్రసాద్ అంటే విశ్వదేవ్, సరస్వతి అంటే నివేద థామస్ మధ్యతరగతి కుటుంబంతో ఇద్దరు పిల్లలతో సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఇద్దరు కొడుకులు స్కూల్లో చదువుతుంటారు. 11 ఏళ్ల పెద్ద అబ్బాయి అరుణ్ శర్మకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం. ప్రతి క్లాస్లోనూ ఫెయిల్ వస్తుంటాడు. అలా 5వ తరగతి వరకు కూడా లెక్కల్లో 0 మార్కులే వస్తాయి. దాంతో ఆ అబ్బాయిని స్కూల్ నుంచి పంపించాలని టీచర్ చాణక్య అంటే ప్రియదర్శి నిర్ణయం తీసుకుంటాడు. ఇక అరుణ్ శర్మకు లెక్కల సబ్జెక్ట్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు? స్కూల్లో అరుణ్ శర్మ ప్రవర్తనతో చాణక్య ఎలా విసిగిపోయాడు? చాణక్యను అరుణ్ ఎలా ఇబ్బంది పెట్టాడు? చదువులో వెనుకబడి ఉన్న కొడుకును చూసి ప్రసాద్ ఎలా మనస్తాపం చెందారు? తన కొడుకు పరిస్థితి చూసి సరస్వతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు లెక్కల సబ్జెక్టులో అరుణ్ శర్మ ఎలాంటి పురోగతి సాధించాడు? మ్యాథమెటిక్స్లో అరుణ్ పాస్ అయ్యాడా అనే ప్రశ్నలకు సమాధానమే 35 ఒక చిన్న కథ కాదు సినిమా. స్కూల్లో దాదాపు ఎక్కువ మంది విద్యార్థులకు లెక్కల సబ్జెక్ట్ అంటే భయం. ఆ పాయింట్ని తీసుకొని దానికి మధ్యతరగతి జీవితం చుట్టూ అల్లుకున్న కథ, పాత్రలు బాగున్నాయి. తిరుపతి బ్యాక్డ్రాప్ కావడంతో కొంత ఆడియన్స్కు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా మారింది. అయితే అరుణ్ పాత్ర పోషించిన అబ్బాయితో దర్శకుడు కిషోర్ ఈమని నటన రాబట్టుకున్న విధానం ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. అలాగే తల్లి పాత్రకు నివేద థామస్ను, తండ్రి పాత్రకు విశ్వదేవ్ పాత్రలను ఎంచుకోవడంతోనే సగం సక్సెస్ కొట్టాడని చెప్పొచ్చు. ఇక 35 చిన్న కథ కాదు సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా, ఫ్యామిలీ ఎమోషన్స్తో సరదాగా సాగిపోతుంది. నివేద థామస్, విష్ణుదేవ్ మధ్య మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే అనుభూతులను చక్కగా తెర మీద పలికించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇక అరుణ్ క్యారెక్టర్ చేసే అల్లరి, ప్రియదర్శి నటన, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో ఫ్యామిలీలో జరిగే భావోద్వేగ సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి. కొన్ని సీన్లు హృదయాన్ని కలిచివేస్తాయి. ఇక నివేద థామస్ సరస్వతి పాత్రలో అద్భుతంగా నటించింది. తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని ఎలాంటి అనుమానాలు లేకుండా చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఆమె సినిమాను మరో లెవెల్కు తీసుకువెళ్లారు. సరస్వతి పాత్రలో ఉండే మానసిక సంఘర్షణను సహజ సిద్ధంగా తెరపైన చూపించారు. విష్ణుదేవ్, అరుణ్ పాత్రలో నటించిన అబ్బాయి ఎవరు ఊహించని విధంగా తమ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలతో ప్రయోగం చేస్తున్న ప్రియదర్శి చాణక్యగా మరింత మెచ్యూరిటీతో నటించాడు. మిగతా పాత్రల్లో నటించిన వారందరూ కూడా అద్భుతంగా నటించారు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే నికేత్ అందించిన సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. తిరుపతిలో ఉండే దివ్యత్వాన్ని, అందాలను కెమెరాలో చక్కగా బంధించారు. మిడిల్ క్లాస్ లైఫ్ ప్రతిబింబించేలా సన్నివేశాలను అందించారు. ఇక వివేక్ సాగర్ మ్యూజిక్ మరో స్పెషల్ అట్రాక్షన్. క్లైమాక్స్లో సన్నివేశాలను అద్భుతంగా ఎలివేట్ చేశారు. ఇక రానా దగ్గుబాటి, సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి, న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్టైనర్, సురేష్ ప్రొడక్షన్స్, ఏస్ ఒరిజినల్స్, వాల్టేర్ ప్రొడక్షన్స్ బ్యానర్లు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, చైల్డ్ సైకాలజీ, ఫన్, మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలతో రూపొందిన చిత్రం 35 ఒక చిన్న కథ కాదు. సరదాగా సాగిపోతూ అప్పుడప్పుడు సున్నితమైన అంశాలతో మనసును తట్టి లేపే చిత్రం. అయితే కథల్లోని మెయిన్ పాయింట్ విషయంలో కొంత లాజిక్ మిస్ అయ్యారనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ దాన్ని సరిపెట్టడానికి ఎమోషన్స్ దట్టించిన తీరు బాగుంది. లాజిక్లు వెతకకుండా చూస్తే మంచి ఫీల్ గుడ్ చిత్రం. ఈ మధ్య కాలంలో వచ్చిన మరో మంచి ఫ్యామిలీ డ్రామా, ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చూడాల్సిన చిత్రం. నివేద థామస్ పర్ఫార్మెన్స్ను ఇష్టపడేవారు చూడాల్సిన చిత్రం. థియేట్రికల్ వ్యాచ్ ఉన్న సినిమా ఇది. మంచి అనుభూతిని పొంది బయటకు వచ్చే సినిమా ఇది అని చెప్పుకోవచ్చు. ఇది ఏమాత్రం చిన్న సినిమా కాదు అని కూడా చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.